అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మనసు యొక్క శక్తి. ఒకసారి వివేకానందుడు అమెరికా ప్రయాణం చేసి తిరిగి వస్తూ ఒక జర్మన్ తత్వవేత్త వద్ద అతిథిగా ఉన్నారు. రాత్రి భోజనం చేశాక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ టేబుల్ మీద 700 పేజీల పెద్ద పుస్తకం ఉంది. అప్పుడు వివేకానందుడు ఆ తత్వవేత్తని, ఈ పుస్తకం మీరు చదువుతున్నారా అని అడిగాడు. అవును అని చెప్పేసి అన్నాడు ఆ జర్మన్ తత్వవేత్త. అయితే ఈ పుస్తకాన్ని నాకు 1 గంట సేపు ఇవ్వగలరా? నేను ఈ పుస్తకంలో అసలు ఏముందో చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. అది విని ఆ వ్యక్తి నమ్మటం మొదలుపెట్టాడు. మీరు ఈ పుస్తకాన్ని 1 గంటలో చదువుదామనుకున్నారా? చాలా వారాలుగా నేను దీన్ని చదువుతున్నాను, కానీ ఇది నాకు చాలా క్లిష్టంగా ఉంది. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. అలా కాకుండా ఈ పుస్తకం జర్మన్ భాషలో ఉంది. మీకు ఆ భాష కూడా తెలియదే, 1 గంటలో ఏం చేయగలరు అని అడిగాడు ఆ జర్మన్ తత్వవేత్త. అప్పుడు స్వామి వివేకానంద, సరే కనీసం పుస్తకం ఇవ్వండి, నేను దాన్ని పరిశీలించి ఏం చేయగలనో చెప్తాను అని అన్నాడు. ఆయనకి పుస్తకం ఇవ్వబడింది. ఆ పుస్తకాన్ని తన 2 చేతుల మధ్య పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. 1 గంట తర్వాత పుస్తకాన్ని తిరిగిస్తూ స్వామి వివేకానంద, ఇందులో ప్రత్యేకంగా నాకేమీ కనబడలేదు అన్నారు. వివేకానంద అహంకారం అద్దులు దాటిపోయిందని ఆ వ్యక్తి భావించి, మీరు పుస్తకం కూడా తెరవలేదు, కానీ దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, మీకు ఈ భాష కూడా తెలియదు అంటూ తత్వవేత్త కొంచెం చిరాకుపడి, ఏమిటి ఈ అర్ధరహితమైన మాటలు అని చికాకు పడ్డాడు ఆ తత్వవేత్త. అప్పుడు వివేకానంద, పుస్తకం గురించి ఏమైనా అడగండి, చెప్తాను అన్నారు. సరే, 633 పేజీలు ఏమి రాసి ఉందో చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు వివేకానంద పుస్తకంలో ఆ పేజీలో రాసిన ప్రతి పదాన్ని పునరావృతం చేశారు. కేవలం పేజీ సంఖ్య చెప్తే చాలు, ఆ పేజీలో రాసిన ప్రతి పదం వివేకానంద మళ్ళీ తిరిగి చెప్పసాగారు. తత్వవేత్త తన పాదాల కింద భూమి కంపించబోతున్నట్లు భావించాడు. అతను ఆశ్చర్యంగా ఇలా అడిగాడు, ఇది ఎలా సాధ్యం? ఇది ఒక అద్భుతం. మీరు కనీసం పుస్తకం కూడా తెరవలేదు, ఇది ఎలా జరిగింది అని అడిగాడు. అప్పుడు స్వామి వివేకానంద నవ్వి, అందుకే నన్ను వివేకానంద అంటారు. వివేక అంటే జ్ఞానం అని అర్థం. నిజానికి ఆయన పేరు నరేంద్ర. గ్రహించుకొని నేర్చుకోగలిగిన అతని జ్ఞాన సామర్థ్యాన్ని చూసి ఆయన గురువు వివేకానంద అని పిలిచేవారు. వివేకానందుని మనసు యొక్క సామర్థ్యము, ఆయన గ్రహణశక్తి, జ్ఞాపశక్తి ఇలా ఉండేది. మన మనసు యొక్క శక్తిని గుర్తించి దాన్ని విశ్వసించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భగవంతుడు వివేకానందుడికి మాత్రమే ఈ శక్తిని ఇచ్చాడని మనం అనుకోక్కట్లేదు. భగవంతుడు మనందరికి కూడా శక్తివంతమైన మనసుని ఇచ్చాడు. దీన్ని ఎలా ఉపయోగించాలో మనకి తెలియదు, అంతే. మనం కేవలం ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. మనం ధ్యానం ద్వారా మాత్రమే మన మనసు యొక్క శక్తిని పెంపొందించవచ్చు. శరీర కండరాలను పెంచుకోవటానికి, వాటిని బలోపేతం చేయడానికి కఠినమైన శ్రమ, కృషి, శిక్షణ అవసరం. అదేవిధంగా మనసు యొక్క సామర్థ్యాలను కూడా పెంపొందించుకోవడానికి లోతైన ధ్యాన సాధన అవసరం. తద్వారా మనం ఒక సాధారణ వ్యక్తిని కూడా అసాధారణ వ్యక్తిగా పరివర్తన చెందవచ్చు. సమర్థవంతమైన ధ్యానం అనేది ధ్యానం చేసేవారికి అతీతమైన అనంతమైన ఆకాశవెత్తులను కూడా తీసుకెళ్తుంది. ఉపచైతన్యం యొక్క లోతుని సముద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా అతన్ని వివేకవంతమైన వ్యక్తిగా ఎదగటానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది. ఓకేనండి, ఇవి అంశం కనుక మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్.